ఒకవేళ మీరు ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు వితౌట్ ఎనీ కోచ్, ఎవరి సపోర్ట్ లేకుండా మీ ఓన్ ఇండిపెండెంట్‌గా స్టార్ట్ చేస్తున్నారు గైడెన్స్ లేకుండా అంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. సో న్యూట్రిషన్ అనేది మెయిన్ పిల్లర్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దీన్ని కరెక్ట్‌గా ఉంచుకుంటే ఆబ్వియస్‌గా మీకు రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి. అండ్ మీ బ్లడ్ మార్కర్స్ కానీ, లేకపోతే మీ హెల్త్ కానీ, లేకపోతే మీ బాడీ కూడా తొందరగా సపోర్ట్ చేస్తుంది. మీరు చూసుకుంటే చాలా కాంటెంట్లో పోర్షన్ కంట్రోల్ గురించి, ప్రోటీన్ ఇంటేక్ గురించి, లేకపోతే ఎవ్రీ గ్రామ్ మెజర్ చేసుకోవాలి బ్యాలెన్స్ తోటి, తినేది ప్రతిదీ లోపలికి అని చెప్పేసి చాలా చూస్తుంటాము. బట్ రియల్ లైఫ్ సినారియో వచ్చేసరికి మన తెలుసు, ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, హైపర్ టెన్షన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, కాన్స్టిపేషన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. సో మన ప్రాబ్లం వల్ల ఎక్కడుంది అంటే ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. సో ఫస్ట్ లెవెల్ 1 ఏదైతే ఉందో, అవుట్ సైడ్ ఫుడ్ మనము చాలా మటుకు తినడం వల్లనే చాలా జబ్బులు వస్తున్నాయి. సో నేను ఈ ఫిట్నెస్ జర్నీలో న్యూట్రిషన్ పార్ట్ని 5 లెవెల్స్ కింద నేను దీన్ని కన్వర్ట్ చేశాను. సో లెవెల్ 1 వచ్చేసరికి కంట్రోలింగ్ అవుట్ సైడ్ ఫుడ్. సో అవుట్ సైడ్ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే 50% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే వీక్లీ 1 or 2 days కానీ, లేకపోతే మంత్లీ 4-5 days, కొంతమంది ఇంకా ఎక్కువ, ఎందుకంటే బయట కర్రీ పాయింట్స్లో కానీ ఏదో విధంగా బయట తినడం అనేది కామన్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అవుట్ సైడ్ ఫుడ్. వాడు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నాడు, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాడో మనకు తెలియదు. సో మీరు ఒకవేళ అవుట్ సైడ్ ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకున్నారంటే 50% ఆఫ్ యువర్ హెల్త్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అయిపోతాయి. సో సడన్గా మనము ఒకరోజు మంత్లీ ఒక 5 times బయట తింటున్నాము, 6 times బయట తింటున్నాము, లేకపోతే వీక్లీ 2-3 times తింటున్నాము అంటే సడన్గా నేను 0కి డ్రాప్ అయిపోయి అని చెప్పట్లేదు. సో ట్రై టు కంట్రోల్. అట్లీస్ట్ 4 times తీసుకుంటున్నారు అంటే 2 times నుంచి 1 time నుంచి 0. సో కంప్లీట్లీ నెగ్లిజిబుల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లెవెల్ 1లో మనం కంట్రోలింగ్ అవుట్ సైడ్ ఫుడ్ చూసుకున్నాం. సో లెవెల్ 2 వచ్చేసరికి హోమ్ కుక్డ్ మీల్స్. సో ఆబ్వియస్గా ఇది కంట్రోల్ చేసుకుంటున్నాము అంటే నెక్స్ట్ కమ్స్ హోమ్ కుక్డ్ మీల్స్. సో హోమ్ కుక్డ్ మీల్స్లో మీరు ఏ తింటున్నారో మర్చిపోండి. పూరి తింటున్నారా, వడ తింటున్నారా, లేకపోతే ఏ తిన్నారా, ఫ్రై ఐటమ్స్ ఏదో ఒకటి, బట్ ట్రై టు ప్రిఫర్ హోమ్ కుక్డ్ మీల్స్. సో ఇది ఒక 1 month ప్రాక్టీస్ చేయండి. 1 month, 1.5 month కంట్రోలింగ్ అవుట్ సైడ్ ఫుడ్. దీని అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఒకవేళ ఎక్కువ తింటున్నారంటే 2 months కూడా చేసుకోవచ్చు. బట్ దెన్ కమ్స్ టు హోమ్ కుక్డ్ మీల్స్. మీరు ఒకవేళ ఇది కంట్రోల్ చేసుకున్నారంటే ఆబ్వియస్గా దీనికి రావాల్సిందే. సో ఇది ఒక 1.5 month వేర్ యూ ఈట్ ఓన్లీ హోమ్ కుక్డ్ మీల్స్. మ్యాక్సిమం 98%, 99% మీరు హోమ్ కుక్డ్ మీల్స్ తీసుకునేటట్టు మంత్లీ కానీ వీక్లీ కానీ ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇంకొక 25% హెల్త్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అయిపోతాయి అక్కడ. సో హోమ్ కుక్డ్ మీల్స్ అలవాటు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కమ్స్ టు హోమ్ కుక్డ్ మీల్స్ వితౌట్ ప్రాసెస్డ్ ఫుడ్. సో వితౌట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే లైక్ ఇందాక చెప్పినట్టు ఫ్రై ఐటమ్స్ కానీ, లేకపోతే పచ్చళ్ళు కానీ, ఆవకాయలు కానీ, లేకపోతే ఏదైనా సరే ఇడ్లీ కానీ, పూరి కానీ, ఇవన్నీ కట్అవుట్ చేసుకోండి. మొత్తం కంపల్సరీ మొత్తం అన్ని మినిమైజ్ చేసుకోవాలని కాదు. ఎప్పుడైనా సరే ఒకేషనల్లీ యూ కెన్ హ్యావ్, బట్ ట్రై టు హ్యావ్ మ్యాక్సిమం డేస్ ప్రాసెస్డ్ ఫుడ్ లేకుండా తినడానికి ట్రై చేయండి. హోల్ ఫుడ్ తోటి, లైక్ గ్రెయిన్స్ కానీ, లేకపోతే రైస్, ఎగ్స్, నాన్ వెజిటేరియన్ అయితే పన్నీర్, టోఫు, అండ్ ఫ్యాట్ అయితే గుడ్ ఫ్యాట్ అయితే మీకు ఘీ ఉంది, లేకపోతే ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి మ్యాక్సిమం కట్ చేస్తారనుకోండి, లైక్ బయట తినడం కానీ, బర్గర్స్ కానీ, పిజ్జా కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ మైనస్ చేస్తారనుకోండి, ఇంకొక 10% పోయినట్టు. సో ఆల్మోస్ట్ ఒక 95% to 99% మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఈ థర్డ్ స్టెప్లోనే మీకు సాల్వ్ అయిపోతాయి. సో ఒకవేళ మీరు హోమ్ కుక్డ్ మీల్స్ లెవెల్ 3కి వచ్చేసారనుకోండి, లెవెల్ 4 వచ్చేసరికి పోర్షన్ కంట్రోల్. సో పోర్షన్ కంట్రోల్ ఏమొస్తుంది అంటే మనం ఎంత తింటున్నాము, ఎంత మెజర్ చేసుకొని తింటున్నాము, ఎంత క్వాంటిటీ తింటున్నాము అనేది చూడడము ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్. సో ఒకవేళ హోమ్ కుక్డ్ మీల్స్ మీరు ప్రాసెస్డ్ ఫుడ్ లేకుండా, పాపడ్ ఇవన్నీ లేకుండా మీరు అలవాటు చేసుకున్నారు అంటే పోర్షన్ కంట్రోల్కి వచ్చేసరికి ఇక్కడ ఒక 100% తీసుకుంటున్నారు అంటే పోర్షన్ కంట్రోల్లో మీరు రైస్ ఒక 30%, మిగతా ఏదైనా సరే కొంచెం మెయిన్గా కార్బ్స్ అనేవి కొంచెం కంట్రోల్ చేసుకొని 30% కంట్రోల్ చేసుకొని పోర్షన్ కంట్రోల్. ఎవ్రీ మీల్లో మీకు కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు, ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండేటట్టు, ఎవ్రీ మీల్లో ఫ్యాట్ ఉండేటట్టు ఇన్ష్యూర్ చేసుకొని దీన్ని మీరు ఈ స్టెప్లో లెవెల్ 4 వచ్చేసరికి మీకు దీన్ని అలవాటు చేసుకున్నారు అనుకోండి. సో దట్ వుడ్ బి మచ్ మోర్ ఇనఫ్. సో ఆల్మోస్ట్ 100% ఆఫ్ యువర్ ఇష్యూస్ ఇక్కడ సాల్వ్ అయిపోతాయి. అంటే నేను అనేది జెనెటిక్ ఇష్యూస్ తప్పించి పోర్షన్ కంట్రోల్లో
మీకు ఈ స్టేజ్ వచ్చేసరికి మీకు సాల్వ్ అయిపోతుంది. సో మీరు చాలామంది ఏం చేస్తారంటే కంట్రోల్ లెవెల్ 1 నుంచి ఇక్కడ మీరు బయట తింటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మనం అబ్యూస్ చేస్తాము. డైరెక్ట్గా మీరు కాంటెంట్ చూసి లేదా ఏదో ఒకటి చూసి నేను కంపల్సరీ స్టార్ట్ చేయాలని చెప్పేసి పోర్షన్ కంట్రోల్కి వెళ్ళిపోతారు, లేకపోతే డైరెక్ట్ మెజరింగ్ మ్యాక్రోస్కి వెళ్ళిపోతారు. అంటే మీన్స్ డైరెక్ట్గా బ్యాలెన్స్లో వే చేసుకొని. సో ఏమవుతుందంటే ఇక్కడ బాగానే ఉంటుంది, మేబీ రగ్గడ్గా ఉంటే చాలామంది మారుతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కొంచెం ఇటు అటు ఉన్నా సరే బర్న్అవుట్ అయిపోయి అండ్ కంప్లీట్గా మీరు జర్నీయే మొదటికే మోసం వస్తుంది. సో ట్రై టు కరెక్ట్ యువర్ బేసిక్స్ ఫస్ట్, లైక్ కంట్రోలింగ్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ హోమ్ ఫుడ్. మీరు చెప్పినట్టు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మీరు ఇది కంట్రోల్ చేసుకున్నారనుకోండి, లెవెల్ 4కి వచ్చేసరికి మీకు చాలా ఈజీ ఉంటుంది. సో పోషన్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎవ్రీ మీల్లో మీరు ఎన్షూర్ చేసుకోవచ్చు, మీకు అర్థం కూడా అవుతుంది ఏం తినాలి, ఏమేమి తినాలి అండ్ ఎంతవరకు తినాలి, ఎంతవరకు తినచ్చు అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఇలైట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఏదైనా కాంపిటీషన్ ఉంది అండ్ ఏదైనా సరే మీరు యాక్టివిటీ ఉంది వేర్ కంపల్సరీ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే దెన్ మెజరింగ్ మ్యాక్రోస్. మీరు మ్యాక్రోస్ మెజర్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ తీసుకొని ఎంత తీసుకుంటున్నామో మీ బిఎంఆర్ బట్టి, మీ టీడీఈ బట్టి, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెన్సర్ బట్టి మీరు క్యాలరీస్ మెజర్ చేసుకొని డెఫిసిట్లో ఉండాలా, సర్ప్లస్లో ఉండాలా అని చెప్పేసి చూసుకొని మీరు దీన్ని మీ జర్నీని ఇంకొంచెం ఎలైట్ లెవెల్లోకి తీసుకెళ్ళచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది జనరల్ పాపులేషన్కి దిస్ ఈస్ మచ్ మోర్ ఇనఫ్. పోర్షన్ కంట్రోల్ వరకు వెళ్తే మీకు అక్కడ మీకు సాల్వ్ అయిపోయినట్టే. సో డోంట్ ట్రై టు జంప్ ఇట్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తున్నారు వితౌట్ ఎనీ కోచ్ అయితే జస్ట్ ట్రై టు ఎంజాయ్ ద జర్నీ. మేబీ ఫస్ట్ 2-3 months మీరు దీన్ని ఈ బేసిక్స్ని మీరు ఏదైతే ఉన్నారో దాన్ని మీరు సరిగ్గా చేసుకున్నారు అనుకోండి, సో నెక్స్ట్ లైఫ్ లాంగ్ ఇది. ఎందుకంటే ఇది ఒక 1 month, 2 months, 6 months మనం మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాము అంటే సేమ్ అగైన్ బాడీ అనేది అక్కడికి రీచ్ అవుతారు. మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నామో అక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. సో దీన్ని మీరు 3-4 months కానీ 6 months పడినా పర్లేదు. సో ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ. నెక్స్ట్ 40 years, 50 years మీరు దీన్ని ప్లాన్ చేసుకోవాలి. దీన్ని మీరు మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో 6 months అయినా పర్లేదు, హ్యాపీగా దీన్ని బేసిక్స్ని కరెక్ట్ చేసుకోండి. దెన్ ఈ జర్నీ అనేది మీకు ఈజీ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎవెన్చువల్లీ హెల్ప్ యువర్ కిడ్స్ కానీ, లేకపోతే ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నా సరే వాళ్ళకు కూడా మీరు ఈ జర్నీ మీ జర్నీ ఏదైతే ఉందో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, ఏదో రోజు బర్న్ అవుట్ అవుతారు అండ్ జర్నీ వోంట్ బి దాట్ సక్సెస్ వెన్ ఇట్ కంపేర్ టు మీన్స్ ఈ బేసిక్స్ మీరు నర్చర్ చేసుకొని వెళ్ళడం కంటే. సో ట్రై టు ఎంజాయ్ ద జర్నీ అండ్ మీకేమైనా డౌట్ ఉంటే